తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ వేళ ఒక ప్రముఖ విశిష్ట అతిథిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఏదైతే ఇక్కడ గోదావరి జిల్లాలకి సుపరిచితులు, అలాగే ఓవరాల్గా ఒక పదవిని ఆశించకుండా పార్టీలో జాయిన్ అవ్వడం, ఆ జాయినింగ్లోనే ఒక భూమ్ క్రియేట్ చేయడం అనేది ఆయనకే సొంతం అని చెప్పుకోవాలి. మనం చూసుకోవచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే విశ్వ హిందూ పరిరక్షణ రామసేతు అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అసలు ఈయన ఎందుకు ఇంత సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు? ఎటువంటి పదవులు లేవు ఈ రోజుల్లో. ₹1 దానం చేస్తే 100 రకాలుగా పబ్లిసిటీ కోరుకునే రోజులు ఇవి. కానీ ఎంతో కొన్ని లక్షలాది రూపాయలు ఆయన సొంత డబ్బులు పెడుతున్నారు. ఒక్క పదవి కూడా ఆశించలేదు. ప్లస్ అసలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఈ సంవత్సరంలో ఏం చేశారు, రానున్న సంవత్సరంలో ఏం చేయబోతున్నారు అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం కంబాల శ్రీనివాస్ గారు, ఏం చెప్తున్నారు? ఇప్పుడు వరకు చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేశారు, అవి గుర్తించే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి అసలు? శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే డిసెంబర్ 25వ తారీఖు 2024 సంవత్సరంలో వాజ్పేయి గారు పుట్టినరోజున భారతీయ జనతా పార్టీలోకి ఒక చారిత్రాత్మక ప్రవేశాన్ని అయితే మాత్రం నేను చేయగలిగానది. అది ఒక ప్రభంజనం సృష్టించింది. ఈ ఊరి పేరు గోకవరం. యాక్చువల్గా ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో మా ఊరు ఉంది. నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉండేవాడిని. 2 అమ్మాయిలు, వాళ్ళు మ్యారేజ్ చేసి అమెరికాలో వాళ్ళిద్దరూ సెటిల్ అయిపోయారు. వాళ్ళిద్దరూ భారతదేశం యొక్క రాజకీయ పరిస్థితులు, అలాగే దాంట్లో ఏ విధమైన భారతదేశం యొక్క వైభవాన్ని నాశనం చేయడానికి ఏ శక్తులు, దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి, మతాల పేరిట ఏ విధంగా అన్నదమ్ములు లాంటి మన భారతీయులందరినీ విడగొడుతున్నారు, ఇది నిజంగా మన దేశంలో ఉండే పరిస్థితి లేదా బయట దేశాల నుంచి వచ్చిన ఎదుర్కొంటున్న పరిస్థితి అని చెప్పిన విషయం మీద నేను అధ్యయనం చేస్తూ సత్యాన్ని తెలుసుకుని నేను ప్రజల్లోకి రావాలనుకున్నాను. కానీ ముందుగా రాజ్ టీవీ న్యూస్ యాజమాన్యానికి, అలాగే యాంకర్స్కి, అలాగే టెక్నికల్ పర్సన్స్కి, కెమెరామెన్ వీళ్ళందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే 2 రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాంద్రమాన ప్రకారం మనం ఈ ఉగాది వేడుకలు జరుపుకుంటాం. తమిళనాడులో సూర్యమానం ప్రకారం చేసుకుని 14 రోజుల తర్వాత ఏదో స్టార్ట్ అవుతుంది. అలాగే మహారాష్ట్ర, గోవాకు వచ్చేటప్పటికి గుడిపాడ్వా అని చెప్పి చేస్తుంటారు. పంజాబ్ వచ్చేటికి వైశాఖి అని చేస్తుంటారు. వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి నబబర్ష అని చెప్పి చేస్తుంటారు. ఇలాగే ఒరిస్సాకు కూడా వేరే పేరు ఉంది. ఏదైనా మన భారతీయ సంస్కృతిని బట్టి మన నెలలు అంటే ఆయా సంస్కృతిని బట్టి రాష్ట్రాలకు సంబంధించిన భాషానుగుణంగా నిర్ణయించుకున్న ఆ సంస్కృతులను బట్టి మనం వివిధ విధాలుగా పేర్లు పెట్టుకున్న మనకంటూ భారతీయులకు ఒక నూతన సంవత్సరం ఉంది. దాన్ని వైభవంగా జరుపుకోవడం కాకుండా దాని యొక్క విశిష్టతను అందరూ కూడా తెలుసుకుంటున్నారు. సో దీని విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానీ, భారతదేశం నుండి యావత్ భారతదేశం ఉండే ప్రజలకి, అలాగే ప్రపంచమంతా కూడా అన్ని దేశాల్లో ఉండేటువంటి మన భారతీయులకే కాకుండా ప్రపంచమంతా, విశ్వమంతా ఒకే కుటుంబంగా భావిస్తున్న భారతీయుల యొక్క మనోభావాలకు దగ్గరగా అందరికీ శుభాకాంక్షలు, ఉగాది విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ పండుగ అందరి జీవితాల్లోనికి వెలుగు తీసుకురావాలని, 70 సంవత్సరాల కాలసర్పదోషం పట్టిన భారతదేశ చరిత్రానికి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ 2014లో పగ్గాలు పట్టిన దగ్గర నుంచి ఎన్నో శుభ కార్యక్రమాలు జరుగుతూ మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో ముందుకు వెళుతూ, అలాగే మన భారతీయ రక్షణ వ్యవస్థ కూడా 5,000 కోట్ల విలువ కలిగే విక్రాంతి వాడ లాంటి గస్తీ తిరిగే వాడలు రావడం, అత్యాధునిక వైమానిక దళం, అలాగే మన యొక్క సైనికులకి అత్యాధునిక ఆయుధాలు రావడం, ఇటువంటి గొప్ప కార్యక్రమాలు జరగడం, అలాగే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి 5వ స్థానానికి రావడం, ఆయన చెప్పినట్టుగా మనం 3వ స్థానానికి ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి వెళ్ళబోతుంది. నేను మొన్న ఒక ఆర్టికల్ చదివాను. దాంట్లో బాగా భారీగా ఉన్న అప్పు దేశాల్లో 10 దేశాల్లో మనం లేవు. మనకి అప్పు ఉండొచ్చేమో నాకు తెలియదు, దాని వివరాలు నాకు సరిగ్గా తెలియవు. కానీ మొదటి 10 దేశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో భారత్ లేదు. దాంట్లో ఇది ఎంతో గర్వపడే విషయం. సో ఎన్నో విషయాల్లో ఈ రోజున ఎన్నో ప్రాయోజిక కార్యక్రమాలు జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ ఎన్నో ప్రాయోజిక కార్యక్రమాలు చేస్తుంది. వాటి వివరాలు ఇంకా ప్రజలకు తెలియట్లేదు సరిగా. నేను కంబాల శ్రీనివాసరావుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే ఉన్నాను. ఇంకా నేను కార్యకర్తగా ఉంటూ కూడా చాలా విస్తృతమైన స్థాయిలో నా వరకు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క విస్తృత్వాన్ని చాలా ఎదురుకు తీసుకెళ్తూ
ముఖ్యంగా నేను జాయిన్ అయిన తర్వాత నేను జాయిన్ అయింది 15,000 మంది నా జాయినింగ్కి అటెండ్ అయ్యారు. కానీ ఆ తర్వాత ప్రజల్లో ఉన్న చాలామంది నన్ను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడిది, ఎందుకు జాయిన్ అవుతుందని చెప్పి హేళన చేశారు. నా జాయినింగ్ చూసిన తర్వాత ఒక ప్రభంజనం క్రియేట్ అయింది. అంటే భారతీయ జనతా పార్టీకి ఇంత విస్తృతమైన ప్రఖ్యాతులు ఉన్నాయా, లేకపోతే మనసుల్లో ప్రజల మనసులో ఇంత స్థానం ఉందా అని చెప్పి అనేది నా జాయినింగ్ తోటి బయటపడుతుంది. ఇప్పుడు నేను మా అధిష్టానం మా రాష్ట్ర నాయకురాలు పురంధరేశ్వరి గారు, అలాగే ఈ మధ్యనే ఎమ్మెల్సీ అయినటువంటి మా నేషనల్ జాతీయ స్థాయి నాయకుడు సోము వీర్రాజు గారి యొక్క, అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ బిక్కి విశ్వేశ్వరరావు గారు, పక్క జిల్లా ప్రెసిడెంట్ అయిన పిక్కి నాగేంద్ర గారు, వీరందరితో కూడా నేను కలుస్తూ ఉన్నాను. వాళ్ళకి సంబంధించి వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ ఉన్నాను. ఒక ప్రభంజనంగా అంటే 30,000 మంది నాతో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారని చెప్తే మిగతా పార్టీలన్నీ కాస్త వెటకారంగానే ఉన్నాయి వాళ్ళకందరికీ. వాళ్ళకి త్వరలోనే చూపించబోతున్నాను 30,000 మంది ఎలా జాయిన్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీలో, అందరికీ చూపించబోతున్నాను. నాకు ఇంకా అధిష్టానం నుంచి మీరు ఈ విధంగా వెళ్ళండి అనే సూచన నాకు ఇంకా రాలేదు. నేను అధిష్టానంతో కాంటాక్ట్లో ఉన్నాను. అలాగే మా సీనియర్ నాయకులందరితో కూడా కలుపుకుంటూ చాలా జాగ్రత్తగా వెళుతూ ఉన్నాను. ఈ విషయాలను ఒక కొలికి వచ్చిన తర్వాత తెలుసు. అయితే ప్రత్యేకించి మనం ఉగాది గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఈ ఉగాది మన ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లోకి వెలుగు రావాలని, రాజకీయ చైతన్యం కూడా చదువుకున్న పిల్లల్లోని, తర్వాత సమాజంలోని విశ్లేషణ ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో తీసుకోవాలని కోరికతో నేను చాలా కార్యక్రమాలు చేయబోతున్నాను. దీని విషయంలో ఒక సినిమా కూడా తీయాలని చెప్పి నాకు ఉద్దేశంగా ఉంది. నేను అంటే ప్రింటింగ్ విభాగంలోని, అలాగే డిజిటల్ విభాగంలోని కూడా నేను కొత్త పుంతలు తొక్కుతూ అనేక విధాలైన మార్గాల ద్వారా ప్రజలకి రాజకీయ విశ్లేషణ అనేది ఎలా ఉంటుంది, అసలు రాజకీయ నాయకులు ఏ విధంగా ఆలోచించాలి, భారతదేశం యొక్క రక్షణా వ్యవస్థను మనం ఏ విధంగా మన చేతులారా నాశనం చేసుకుంటున్నాం, ఇలాంటి విషయాలన్నిటి మీద నాకు కూలంకషమైన ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రణాళికాబద్ధంగా స్టెప్ వైజ్ తీసుకెళ్ళడానికి నేను మీడియా మిత్రుల యొక్క సహాయం కోరుకోవడమే కాకుండా, ముఖ్యంగా ఈ రాజీ న్యూస్ చైర్మన్ గారు నన్ను మొట్టమొదటిసారిగా వాళ్ళు తీసుకున్న తర్వాత నన్ను ఇన్వైట్ చేశారు, లక్ష్మీరావు గారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇప్పుడు ఎవరైతే టీం వచ్చారో ఈ టీం నన్ను మొట్టమొదటి నుంచి కూడా నన్ను అప్రోచ్ అవుతూ నాకు చాలా సంతోషం కలిగించే విధంగా మా ఆఫీస్కి రావడం కానీ, అలాగే నా గురించి ప్రత్యేకమైన విషయాలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఉగాది నుంచైనా చాలా విషయాల్లో ఎన్నో మార్పులు తీసుకురావాలని చెప్పి, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి ఏ స్లాట్స్ అయితే ఉన్నాయో ఆ స్లాట్స్ అన్నీ కూడా సంపూర్ణంగా అంటే ఈ 3 నియోజకవర్గాలు నేను చేస్తున్న సేవలు ముఖ్యంగా జగ్గంపేట, అలాగే రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో నా స్థాయి విస్తృత స్థాయిలో నేను చేస్తున్నాను నా సేవలన్నింటినీ కూడా. చాలామంది విమర్శకులు చేయడానికి అవకాశం లేకుండా ఎందుకు పోయిందనంటే, జగ్గంపేట, రాజానగరంలో నేను సేవలు చేస్తే ఏదో నేను ఓట్ల కోసం చేశానని చెప్పుకోవడానికి అవకాశం. కానీ రంపచోడవరంలో కూడా చేస్తున్న సేవలకి వాళ్ళు నోళ్ళు మూతలు పడడమే కాకుండా వాళ్ళు గుర్తించింది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు కంబాల శ్రీనివాసరావు చేస్తున్న సేవలన్నీ కూడా. ఈ సేవల్లో చాలా ముఖ్యమైన సేవలు ఏంటంటే, నేను గర్వంగా చెప్పుకునేది మొదట్లో బంగారు వరలక్ష్మి కానుకని చెప్పుకునేవాడిని. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, భర్త చనిపోయి అనాథగా ఉన్న మహిళలకు, అలాగే భర్త అనారోగ్యంతో మంచం మీద పడిన ఆ మహిళలకు, పిల్లలతో బాధపడుతూ తెల్లవారు లేస్తే ఎలా బ్రతకాలో తెలియని మహిళలు మేము గుర్తించి ఈ రోజున మేము 110 కుటుంబాలకి వారి కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 20 కేజీల బియ్యం ప్రతి నెల ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దీన్ని 200 కుటుంబాలకు తీసుకెళ్లే పరిస్థితిలో మేము ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ మేము సర్వే చేసాం. ఇంకా ఈ 3 నియోజకవర్గాల్లో చాలామంది అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, మేము వీడియోలు కూడా పంపిస్తాం త్వరలోనే. వాళ్ళు నిజంగా చూస్తే కళ్ళంట నీళ్ళు వస్తాయి. అటువంటి వాళ్ళు ఉండి ప్రభుత్వ సహాయం లేక, ప్రభుత్వ సహాయం అందిన వాళ్ళు కూడా ఆ అమౌంట్ పూర్తిగా చాలక, మందులకి సౌకర్యాలకి ఇబ్బంది పడుతూ ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళందరికీ కూడా 110 కుటుంబాలకు మేము ఈ రోజున బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే మేము శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మహిళలకు మేమైతే ప్రోత్సాహకరంగా 7,500 రూపాయల విలువ గల బంగారు రూపాయలు లాస్ట్ టైం ఇవ్వడం జరిగిందో, 500 మందికి 1/2 కేజీ బంగారం ఇవ్వడం జరిగిందో, దాన్ని కూడా ఈ సంవత్సరం మేము కంటిన్యూ చేస్తాం. కాకపోతే బంగారం రేటు చాలా పెరిగిపోయింది, 9,000 దాకా వెళ్ళిపోయింది. అయినా మేము తగ్గేది లేదు, మేము చేయడానికి ముందుకెళ్తాం. ముఖ్యంగా ఈ మధ్యకాలం నేను చేస్తున్నది కోరుకొండలోని, అచ్యుతాపురంలోని, ఇలా చుట్టుపక్కల గ్రామాల్లో, అలా గంగంపాలెంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో
మహిళల పేర్లు నమోదు చేసుకుని వారిని డ్రా తీసి దాదాపుగా 1000 పట్టు చీరల దాకా ఇప్పుడు మేము పంపిణీ చేయడం జరిగింది. అది ఇప్పుడు రేపు ఉగాది నాడు మా గోకవరం గ్రామంలో మా గుబ్బాలమ్మ తల్లి జాతర సందర్భంగా నేను 2,50,000 రూపాయలు కరెంటు ఫెసిలిటీకి వచ్చే వైభవపేతంగా విద్యుత్ దీపాలంకరణ కోసం ఇవ్వడమే కాకుండా ఆ రోజున మేము 3,000 మంది మహిళలను నమోదు చేసుకుని 500 పట్టు చీరలని డ్రా తీసి మేము ఇవ్వడానికి నిశ్చయం చేసుకుని అది కూడా చేస్తున్నాం. అది అలాగే మా గుబ్బాలమ్మవారి టెంపుల్కి కూడా 4.5 లక్షల రూపాయలు పెట్టి పెయింటింగ్ వేయించడానికి, అంటే మా ఊర్లో గోకవరంలో ప్రత్యేకించి 1,50,00,000 రూపాయల దాకా నేను ఆలయాల అభివృద్ధి కోసం చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనది బంగారు కిరీటం, అమ్మవారికి బంగారు కిరీటం చేస్తే అందులో 21 లక్షల రూపాయలు కిరీటం చేయించాం. దాంట్లో 14 లక్షల రూపాయలు నేను ఇచ్చాను. ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలా నేను గోకవరం చేస్తున్న సేవలకి, హైందవ ధర్మాన్ని కాపాడడానికి నేను చేస్తున్న సేవలకు దాదాపుగా చుట్టుపక్కల 100 గ్రామాల నుంచి 100 గ్రామాల్లో 150 ఆలయాలకి దాదాపు ఇప్పుడు దాకా ఏదైతే అన్ని సేవలకు కలిపి 6 కోట్ల రూపాయల దాకా వెచ్చించడం జరిగింది. ఇంకా పైనే ఉండొచ్చు, చేయడం జరిగింది. అలాగని భారతీయ జనతా పార్టీ అంటే చాలా తప్పుడు అభిప్రాయం ఉన్న వాళ్ళకందరికీ చాలా ముఖ్యమైన ఒక సందేశాన్ని ఇస్తాను. భారతీయ జనతా పార్టీ అంటే అది భారతీయులకు సంబంధించిన పార్టీ. భారతీయులు అంటే అందులో ముస్లిమ్స్ ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు. నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి ఏంటంటే, అలాగే మా అధిష్టానం యొక్క స్ఫూర్తి ఏంటంటే, మేము అందరినీ కలుపుకుంటూ అన్ని మతాలని గౌరవిస్తూ ఎవరిని కించపరచుకున్నది. చైనాలో ఈ రోజున మసీదులను పగలగొట్టి టాయిలెట్లుగా మారుస్తున్నారు. అత్యంత వికృతమైన చర్య అది. కానీ భారతదేశంలో మేము ఎంతో గౌరవంతో ఎదుటి మతాన్ని గౌరవిస్తుంటే, కానీ హిందువుల మీద దాడి జరగడం, మొన్న తిరుపతిలో జరిగిన సంఘటన కూడా చాలా దురదృష్టకరమైన సంఘటన. అంటే ఇది ఉగాది శుభాకాంక్షలకు సంబంధించిందైనా కానీ, శుభాకాంక్షలు తెలియడానికి చెప్పిన వీడియో అయినప్పటికీ కానీ, నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే అన్నిటికీ ఒకదానికొకటి లింక్ ఉంది. ప్రజలు ప్రశాంతంగా బ్రతకాలంటే అది రాజకీయ వ్యవస్థ, ఆధ్యాత్మిక వ్యవస్థ కూడినదై ఉండి రెండిటిలో కూడా ఒక ఆరోగ్యకరమైన సంబంధం ఉన్నట్టయితే పర్వాలేదు. కానీ రాను రాను మనకు ఆరోగ్యకరమైన సంబంధం పోయి మన పండుగలను విమర్శించడం కానీ, మన పండుగల మీద దాడి చేయడం కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఉగాది అంటే మన జీవితంలో ఏదైతే మనం అనుభవిస్తున్నామో అన్ని రకాల, అంటే తీపితనం కానీ, చేదు కానీ, వగరు కానీ, పులుపు కానీ, ఇలా ఏదైతే అనుభవిస్తున్నామో మన జీవితాల్లోకి వచ్చేదాన్ని ఈ ఉగాది పచ్చడి తినడం ద్వారా, ఈ ఉగాది పచ్చడిలో ఉండే జీవితంలో యొక్క వివిధ రకాలైన భావోద్రేకాలని, అలాగే భావాలని సమ్మిళితం చేసి ఎంతో అందంగా రూపొందించిన పండుగ ఇది. ఈ పండుగ అంటే భారతీయులు ఏ పండుగ చేసుకున్నా కూడా దాంట్లో ఒక విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టతను తెలుసుకోవడం మానేసి భారతీయ సంస్కృతి చాలా సనాతనమైనది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉంది. 26,000 సంవత్సరాల క్రితం మన ఒక దొరికిన కల్పక విగ్రహం ఏదైతే ఉందో దాని యొక్క చిన్న ముక్కను కట్ చేసి అమెరికన్ కెమికల్ రీసెర్చ్ సొసైటీ పంపిస్తే అక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ విగ్రహం, కల్పక విగ్రహం, శివుడి విగ్రహం 26,000 సంవత్సరాల క్రితం తయారు చేయబడిందని చెప్పి తెలిసింది. అంటే భారతీయుల యొక్క సంస్కృతి కానీ, మన పండుగలు కానీ, మన పండుగలు ఉద్దేశించిన విధానం కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థ మీద ఎవరైనా బురద జల్లుతుంటే బాధ అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే భారతీయులందరినీ మతాన్ని దేవుడిగా మార్చి చెప్తున్నారు. చాలా తప్పది. మతం అంటే జీవన విధానం. దేవుళ్ళు వేరే, దేవుడిని మతాన్ని కలపవలసిన విషయం లేదు. నేను అన్ని మతాల వరకు ఒక విషయం చెప్తాను. భగవంతుడు 3 రకాలుగా ఉండడు. భగవంతుడు పంచభూతాలు ఒకే శక్తిగా ఉంటాడు. దీన్ని చదువుకున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా భగవంతుడు 3 రకాలుగా చూడడం అనేది చాలా దురదృష్టకరం. అంటే ఇది చదువుకున్న వాళ్ళైనా, రాజకీయవేత్తలైనా వాళ్ళ ఉద్దేశాలు ఒకటే. పదవులు సంపాదించుకోవడం కోసం కానీ, డబ్బు సంపాదించుకోవడం కోసం కానీ, ఇంకా వేరే విధాలైన స్వార్థాల కోసం మతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మతాన్ని దేవుడిగా మార్చి ఈ రోజున మనందరం భారతీయులందరినీ ఇలా విడగొట్టడం అనేది నరేంద్ర మోడీ గారు గ్రహించారు. కాబట్టే ఆయన కాశ్మీర్లో ముస్లిమ్స్కి ఎంతో సహాయం చేస్తూ వాళ్ళకి ల్యాప్టాప్లు ఇచ్చి యూనివర్సిటీ పంపించే స్థాయికి ముస్లిమ్స్ ఈ రోజున ముస్లిమ్స్ కాశ్మీర్లో వాళ్ళని అడిగితే, మోడీ గారి గురించి అడిగితే వాళ్ళు ఎంతో గొప్పగా చెప్తారు. అలాగే ఈ దేశంలో చర్చ ఎవరన్నా కట్టుకోవాలంటే ఏ రకమైన ఇబ్బంది లేకుండా చర్చలు కట్టుకుంటారు. నిజంగా నరేంద్ర మోడీ గారు కానీ స్వార్థపరుడై హిందూ మతాన్ని గురించి ఆలోచించిన వాడైతే ఈ రోజున చర్చలు ఎవరు కట్టుకోలేరు. ఇవన్నీ కూడా ప్రజలందరూ ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారి యొక్క నేను గర్వంగా చెప్పుకునే విషయం ఇది. ఈ వీడియో ద్వారా నేను మా భారతీయ జనతా పార్టీలో ఉండే వాళ్ళకు కూడా అందరికీ గర్వంగా చెప్తున్నాను. ఏంటంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీలో రానున్న కాలంలో ఎక్కువగా జాయిన్ అయ్యేది దళితులు, మైనారిటీలు. నేను మీకు చేసి చూపిస్తాను మీకు. అది నీకు ఎవరవుతాయి అందులో ఫేక్ న్యూస్ కూడా ప్రతి ఒక్కరి వివరాలు నేను చెప్పగలుగుతాను. అనేది దళితులు, మైనారిటీ. ఎందుకంటే మానవత్వం పేరిట నేను చేస్తున్న ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు 3 నియోజకవర్గాలు కూడా చాలా విశిష్టంగా, ప్రాశస్త్యంగా, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు అందరూ కూడా కంబార శ్రీనివాసరావు వైపే చూస్తున్నారు. దానివల్ల ఇది నేను గర్వంగా చెప్పుకున్నానంటే భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశాన్ని రక్షించే ఒకే పార్టీ. మిగతా ఆయన కూడా అతుకుబంతులు. అదృష్టవశాత్తు
మనం చంద్రబాబు నాయుడు లాంటి తెలుగుదేశం పార్టీ సంబంధించి చంద్రబాబు నాయుడు లాంటి మహా గొప్ప వ్యక్తి, అనుభవజ్ఞుడు, అలాగే సనాతన ధర్మానికి అత్యంత శక్తివంతంగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు మనతో పాటు కలిసి నడవడం అనేది మా అదృష్టంగా భావిస్తూ రానున్న కాలంలో కూడా ఎప్పుడు విడిపోకుండా మన ధర్మాలను కాపాడుతూ భారతదేశ రక్షణ వ్యవస్థకు తోడుగా ఉంటూ నరేంద్ర మోడీ గారికి తోడుగా ఉంటూ మన యోగి ఆదిత్యనాథ్ గారు కూడా అద్భుతమైన వ్యక్తి, ఆయనకు కూడా సహకారం అందిస్తూ మనం ముందుకెళ్తూ ఇలాగా భారతదేశ యొక్క పటిష్టతను మనం ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో కూడా రాజకీయ చైతన్యం వచ్చి మనందరం కూడా అద్భుతమైన వ్యవస్థతో ఈ ఉగాది ఏదైతే స్ఫూర్తిగా తీసుకుని షడ్రుచులను మనం సంతోషంగా అనుభవిస్తూ ఆ యొక్క విశిష్టతను తెలుసుకుని చేదొచ్చిన రోజుని దిగులు పడిపోకుండా తీపి తగిలిన రోజున పొంగిపోకుండా 6 రుచులని కూడా ఒకే భావనతో చూస్తూ ఈ ఉగాదిని అందరూ ఎంజాయ్ చేస్తారని, అలాగే భారతదేశం ఉండే ప్రజలందరికీ కూడా మంచి జరుగుతూ ప్రపంచ భూమండలంపై ఉన్న సర్వ ప్రాణులు సర్వజనులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసార్ అధ్యక్షుడు. చివరిగా మీరు ఇంత చెప్పినా సరే ఇప్పటికీ కూడా మీ సర్వీస్ యాక్టివిటీస్ చాలా చిన్నగా చెప్పుకొచ్చారు. మీరంతా కూడా ఏదైతే పార్టీ గురించి మీ సనాతన ధర్మం గురించి చెప్పారు, కానీ నేను మీ వాల్లో చూస్తే మీ పేజీలో చూస్తే అన్ని సర్వీస్ యాక్టివిటీస్ కొన్ని కోట్లాది రూపాయలు ప్రజలకు పంచుతున్నారు. మిగతా రాజకీయ నాయకుల్లో ఎక్కడా కూడా నాకు కనబడినటువంటి అంశం అది. ఎందుకు చేస్తున్నారు, ఏంటి అసలు మీ స్ఫూర్తి? చెప్పాను కదండి, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి అండి. ఆయన భారతీయులందరినీ కూడా బిడ్డలుగా భావిస్తాడు. రాజకీయ పార్టీల కన్నా కులమతాల కన్నా కూడా మానవత్వం అనేది చాలా ముఖ్యమైనదండి. కష్టం వస్తే మనకి ఈ మనిషి ఉన్నాడు అని చెప్పి మనం ఎవరికైనా నిరూపించగలిగితే ఓకే, మనకి రాజకీయ పార్టీల కన్నా కూడా మానవత్వం గొప్పదనే భావన ఫస్ట్ జనాలు తీసుకురావాలి. మానవత్వం గొప్పదని తెలిసిన రోజుని ఆ మానవత్వం గొప్పదని దారి చూపించే మనిషి ఎవడైతే ఉన్నాడో ఆ మనిషి ఏ పార్టీలో ఉన్నాడనేది వాళ్ళకి అనవసరం. ఈ రోజున దళితులు నాతో పాటు కొన్ని వేల మంది జాయిన్ అవుతున్నారంటే యాక్చువల్ చెప్పాలంటే కొన్ని పార్టీలను ఆశ్రయించి ఉంటారు, దళితులు కానీ మైనారిటీలు కానీ. ఈ రోజున ఆ దళితులు మైనారిటీలు నాతో పాటు కలిసి నడవడానికి ఎందుకు సంస్థ చూపుతున్నారంటే కష్టం వచ్చిందంటే ఒక మనిషి వస్తున్నాడు. ఆ మనిషి అంటే నేను మా దళిత వాడల్లో కానీ ఎక్కడైనా కానీ ప్రతిరోజు ఎక్కడి నుంచో వస్తుంటారు. వాళ్ళకి 1000 రూపాయల నుంచి 3000 రూపాయల నుంచి ఒక్కోసారి 1,00,000 రూపాయల దాకా నేను విరాళాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా ఎన్నో కోట్ల రూపాయలు నేను ఎప్పుడు లెక్కెట్టుకోలేదు, ఎన్నో కోట్ల రూపాయల విరాళాలు ఇవ్వడం జరిగింది. ఇదంతా చూసిన ప్రజలకు ఒకటి అనిపిస్తుంది, ఇది ఎప్పుడూ చూడని రాజకీయవేత్తను మేము చూస్తున్నాం అనే భావన వాళ్ళతో కలుగుతుంది. అలాంటి రాజకీయవేత్తను చూసినప్పుడు వాళ్ళకి పార్టీలతో సంబంధం ఉండదండి. మరి కంబాల శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉన్నాడు? నేను స్ఫూర్తిగా తీసుకున్న నరేంద్ర మోడీ గారిని, యోగి ఆదిత్యనాథ్ గారిని, మా పురంధరేశ్వరి గారు, మా సోము వీర్రాజు గారు కానీ, అలాగే మా విశ్వేశ్వరరావు గారు కానీ, పిక్కి నాగేంద్ర గారు, ఇట్లా ఎవరైతే మా ప్రముఖులైన నాయకులు ఉన్నారో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ జనతా పార్టీలో ఈ రోజున మేము జాయిన్ జరిగింది. నేను ఇందులో ఉన్నానో చూసిన తర్వాత వాళ్ళకి ఆ పార్టీ మీద కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఈ రకమైన పార్టీ అని చెప్పని, ఇంత మానవత్వం ఉన్న పార్టీ అని చెప్పనే భావన కలుగుతుంది. నాకు మానవత్వం ఎక్కడి నుంచి వచ్చిందని నరేంద్ర మోడీ గారు లాంటి గొప్ప వ్యక్తిని చూసిన తర్వాత నాకు ఆ స్ఫూర్తి కలుగుతుంది. ఆ స్ఫూర్తిని నేను ప్రజలకు విస్తరింపజేస్తాను. నన్ను చూసి చాలామంది కూడా చిన్న చిన్న సహాయాలు చేయడం మొదలుపెట్టారు. సార్ మీరు కోట్లు ఖర్చు పెడుతున్నారు, మాకు అంత ఆదాయం లేదు, నాకు 1000 రూపాయల ఆదాయం ఉంది, నేను ఒక 500 ఖర్చు పెడుతున్నాను సార్ అని చెప్పని మార్పు ప్రజల్లో నేను చూడగలుగుతున్నానండి. సో అందువల్ల ఏంటంటే నా ధర్మం ఏంటంటే భారతదేశం యొక్క ధర్మం హైందవ ధర్మం అండి. దీన్ని నిలబెట్టాలి. భారతదేశం విశ్వగురువు అండి. భారతదేశం యొక్క సంస్కృతి, మన వేదాలు, మన దాంట్లో చాలా ఉంది. అసలు ఎవ్వరూ ఏమీ భారతదేశం యొక్క సంస్కృతిని కానీ వేదాల గురించి కానీ మన యొక్క గొప్పతనం కానీ చదవకుండా చూడకుండా ఈ మతం గొప్పది అని చెప్పి అనడానికి వాళ్ళకి హక్కు ఎక్కడుందండి? అలాగా ముందు వాడు బెల్లం తీయగా ఉందని చెప్పారంటే నోట్లు వేసుకుని తిన్న తర్వాత ఇది తీపో పులుపు నీకు తెలుస్తుంది. ఇది నువ్వు ఆ తీయదనం తెలియకుండా ఎవరో చెప్పారు, మధ్యవర్తుల సంపాదన కోసం నీకు ఏదో చెప్పారని చెప్పి ఆ మధ్యవర్తుల యొక్క మాట విని నువ్వు ఏదో చేయడం తప్పు కదా. నిజాన్ని, సత్యాన్ని తెలుసుకోవాలి, దాన్ని అధ్యయనం చేయాలి, దాని గురించి మాట్లాడాలి, అప్పుడు నీకు గొప్పదనం తెలుస్తుంది. సో ఈ విధంగా నేను ముందుకెళ్తున్నానండి. ఇది కంబాల శ్రీనివాస్ గారు. ఏదైతే ప్రతి రాజకీయ నాయకులు కూడా చిన్న ఒక 100 రూపాయలు సహాయం చేస్తే 1000 రూపాయలు పబ్లిసిటీ కోరుకుంటూ ఉంటారు. కానీ ఈయన అట్లా కాదు, కొన్ని కోట్లాది రూపాయలు ఆయన కష్టార్జితం అంతా కూడా ప్రజలకు పెట్టి ఏదైతే భారతీయ జనతా పార్టీ వీకర్ సెక్షన్ ఉందో ఆ వీకర్ సెక్షన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తించి ఈ ఉగాది పండుగ రోజున మరింత ముందుకు వెళ్ళి ఈ సంవత్సరంలోనైనా ఒక మంచి పదవి వస్తుందని ఈయన అభిమానులందరూ కూడా ఆశిస్తున్నారు. ఇది కంబాల శ్రీనివాస్ గారి యొక్క సిచ్యువేషన్ అంతా కూడా. కెమెరా పర్సన్ రామకృష్ణతో మోహన్ రాజ్, న్యూస్, తూర్పుగోదావరి జిల్లా, గోకవరం నుంచి.